బైబిల్లో ఉన్న భక్తులు ఏదన్నా ఆశపడితే, కోరిక కలిగి ఉంటే ఆ కోరికని దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ఆ రోజుల్లో ఉన్న భక్తులు కాదు, శిష్యులు కాదు, కానీ ఈ రోజుల్లో దేవుడిని నమ్మిన తర్వాత కూడా దేవుడు నీ యొక్క ఆశని తీర్చాలంటే తప్పనిసరిగా తీర్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాలమందు మన వాక్య అంశం ఏంటిదనంటే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనుషులైతే సాధ్యపరచలేరు, కానీ దేవుడు మాత్రము సాధ్యపరచడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడై ఉన్నాడు. ఏదో పెద్ద కార్యాన్ని ఆలోచిస్తాం, పెద్ద కార్యం జరగాలనుకుంటాం, కానీ అది మనకి శక్తి సరిపోదు. కానీ దేవునికి మాత్రము శక్తివంతుడు, శక్తి సరిపోతుంది. ఆయన మానవునికి శక్తికి మించిన కార్యములను ఆయన చేయగలడు. ఎందుకు చేయగలడంటే, ఆయన నోటి మాట వలన ఆకాశాన్ని, భూమిని కలుగు చేయగలిగిన దేవుడు మన జీవితంలో ఏ కార్యాన్నైనా చేయడానికి ఆయన సమర్థుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం.